సీఎం రేవంత్ అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. బనకచెర్ల సహా స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధును వారి నాయకులకే అందించారని ఆరోపించారు మంత్రులు. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన ప్రతి రైతుకు అందిస్తోందన్నారు. నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు మంత్రులు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యమన్నారు మినిస్టర్స్. సీఎం రేవంత్ అధ్యక్షతన సోమవారం సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. బనకచెర్లపై తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొనడంతో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచెర్లను ఎలా అడ్డుకోవాలి, తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలని కోరారు. విద్యపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఆయిల్ పామ్ సాగు పెంచాలని సూచించారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. తర్వాత కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. విద్యార్థులకు సంబంధించి, విద్యా వ్యవస్థలకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేసి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదవాడు అనేదానికి పార్టీ లేదు. పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది. కాకా స్ఫూర్తితో పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మాలలు ఆత్మ గౌరవంతో బతకాలని, జాతిని కాపాడుకునే బాధ్యత మనదేనని చెప్పారు. మాలలకు రిజర్వేషన్లు, నిధుల పెంపుకు కృషి చేస్తానని చెప్పారు. బంజారాహిల్స్ లోని బంజారా భవన్ లో దళిత, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించారు నేతలు. ఇటు సతీష్ మాదిగన ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని ఘనంగా సత్కరించారు. జాతికి ఒక సేవ ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోనే చేయడం ప్రారంభం చేసినారు. ఎప్పుడో ఏదో ఒక కార్యాచరణ చేయాలని చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా పనులు మేము చేస్తూ ఉంటాం. అన్ని కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నాయి, మన కమ్యూనిటీ కూడా ఎందుకు స్ట్రాంగ్ ఉండొద్దు? దానికోసము అందరు కూడా దాంట్లో ఒక చెయ్యి వేస్తేనే ఆ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధును సొంత పార్టీ నాయకులకే అందజేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ తప్పులను ప్రక్షాళన చేసి రైతు భరోసా తీసుకొచ్చామన్నారు మంత్రి. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు పొంగులేటి. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన లక్షలాది భూ అప్లికేషన్లను పరిష్కరిస్తామన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. కల్తీ లేకుండా ఉంటే కళ్ళు ఔషధం లాంటిదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకే ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి మొక్కల్ని నాటుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ చింతకుంట చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణను చేశారు మంత్రి పొన్నం. ఈత మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, గౌడ సంఘం నేతలు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చింతకుంటలో కల్లు కాంపౌండ్ నిర్మించుకుంటే 5 లక్షలు కేటాయిస్తామన్న మంత్రి సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కళ్ళు దుకాణాలు ఇక్కడ చింతకుంటే, ఇక్కడ కళ్ళు దుకాణం ఉండే, నేను ఇమీడియట్గా ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాను ముందట. అంటే ఇప్పుడు బార్స్ లేకపోతే ఎట్లయితే ఉన్నాయో కళ్ళు కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ఒక ఔషధం లాంటిదే, కల్తీ లేకుండా ఉన్నప్పుడు. కాబట్టి కల్తీ లేకుండా ఇక్కడ ఒక మంచి కళ్ళు మండవ చేసుకోండి. బసవతారకం 25వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ.
క్యాన్సర్ పేషెంట్లకు బసవతారక హాస్పిటల్ అందిస్తున్న సేవలు అద్భుతమన్నారు దామోదర. ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. బోధన హాస్పిటల్స్లో క్యాన్సర్ చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. The next phase of our journey must be powered by innovation, expanded outreach, and strong partnerships, both public and private, that bring quality cancer care to every corner of Telangana. I once again congratulate the Basavatarakam team on reaching this remarkable milestone. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. తెలంగాణకు న్యాయం కోసం ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించామని, కేంద్రం న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని చెప్పారు.